మంత్రాలయం సమీపంలో వరదలో చిక్కుకుపోయింది ఒక ఆర్టీసీ బస్. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దరువంపు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రోడ్డుపై నీళ్లు తక్కువే ఉన్నాయని బస్సును పోనిచ్చేశాడు డ్రైవర్. ఆ బురద కారణంగా మధ్యలోనే స్ట్రక్ అయిపోయింది ఆ బస్. దరుపువంగు వాగు ఉధృతి కారణంగా నాగలదిన్నె, కర్నూలు, ఐజా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నల్లవాగులో కూడా ప్రవాహం బాగా పెరిగింది అంటున్నారు స్థానికులు. ఉదయాన్నే ఈ ఆర్టీసీ బస్సు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం వెళుతూ ఉంటుంది. ప్రస్తుతం వరద కారణంగా ఈ విధంగా నీళ్లలో సగానికి కూరుకుపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. మంత్రాలయం సమీపంలో జరిగింది ఈ ఘటన. అక్కడ వాగు పొంగి రహదారులపైకి నీళ్లొచ్చి భారీ ఎత్తున నిలబడిపోవడంతో ఒక ఆర్టీసీ బస్సు సగానికి పైగా మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఇది స్కూల్ సమయం, స్కూల్ విద్యార్థుల కోసం అని చెప్పి బస్సు వెళుతూ ఉంటుంది. కానీ మార్గ మధ్యంలోనే ఈ విధంగా స్ట్రక్ అయిన దృశ్యాలు మనం చూడొచ్చు. రాత్రి నుంచి కూడా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడున్న దరువంపు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రోడ్డుపై నీళ్లు తక్కువే ఉన్నాయనుకున్నాడు డ్రైవర్. బస్సుని ముందుకు పోనిచ్చాడు. కానీ అనూహ్యంగా అంత లోతు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయని డ్రైవర్ ఆ బస్సు అక్కడ మనం సగం పైగా నీటిలో మునిగిపోయి అక్కడ కూరుకుపోయింది. బురదలో కూరుకుపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రోడ్డుపై నీళ్లు తక్కువే ఉన్నాయనుకుని ముందుకు వెళ్ళాడు. కానీ ఈ విధంగా నీటిలో చిక్కుకుపోయాడు.